సెలబ్రిటీలు ఒక 3, 4 మెంబర్స్ ఉన్నారు అండి గట్టి సెలబ్రిటీలు. లైక్ సంజన గాని, మన ఆయన సుమన్ శెట్టి గారు సుమన్ గాని, శెట్టి గారు గాని, భరణి గాని. భరణి గాని వీళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? భరణిని మనం చాలా సినిమాల్లో చూసాము. సుమన్ శెట్టి గారిని అయితే 2000 అదే జయం కాడి నుంచి మన చైల్డ్‌హుడ్ కామెడియన్ ఆయన. 'సెవెన్ బై మిలియన్' వాళ్ళని చాలా సినిమాలు. భరణి గారు కూడా విలన్ గా సపోర్టెడ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నెగెటివ్ గారికి క్యారెక్టర్లు కూడా చాలా చేశారు. అలాంటి భరణి గారు ఎక్కడో వంటకే పరిమితం అయ్యారు. నిన్న ఆయన రియాలిటీ వస్తుందేమో అనుకున్నాను. ఎందుకంటే ప్రియా అనే అమ్మాయి పాపం ఆయన ఎట్టంటే అట్ట మాట్లాడేసింది. మనం భరణి గాని శివాజీ గారిలో పోల్చుకోవచ్చు లాస్ట్ ఇయర్ జరిగిన యాహ్! శివాజీ గారిలా భరణి పోల్చుకోవచ్చా? మెల్లగా ఫామ్ లోకి భరణి తీసుకోగలుగుతాడా? ఫస్ట్ అయితాడు. కంపల్సరీ టాప్ 5 క్యాండిడేట్ అతను. ఆయన ఆట విధానాన్ని బట్టి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో తెలుసుకోవాలి కదా. సంజన గేమ్ ఎలా అనిపిస్తుంది? సంజన గేమ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే నెగిటివ్ గా పాజిటివ్ పక్కన పెడితే గేమ్ లో ఆన్ ఉంటుంది ఆమె ఎప్పుడు. గేమ్ అనేది ఆన్ చేస్తుంది. అక్కడ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. నేను చెప్తున్నాను సింపుల్ గా చెప్పాలంటే సాటర్డే సండే హోస్ట్ బిగ్ బాస్ గారు అయితే ఈ వీక్ మొత్తం హోస్ట్ సంజన గారు. అలా అలా కామెంట్ చేస్తున్నారని టాప్ 5 లో ఉండే ఆప్షన్ ఉందంట సంజన గారు. సంజన గారు, ఇమ్మాన్యుల్ గారు అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళు ముగ్గురు అయితే టాప్ లో ఉంటారు. ఇంకోటి నేను పర్సనల్ గా తనుజ గారు ఉంటే బాగా అనిపిస్తుంది. ఇంకా శ్రీజ, దమ్ము శ్రీజ ఆ అమ్మాయి కూడా ఉండబోతుంది అని సో మీ డాక్టర్ లాంటి ఒక డాక్టర్ వచ్చారు ప్రియాంక, ఆమె గురించి మీరేమన్నారు? ఆమె అదే నిన్న పాపం భరణి గారి మీద మాట్లాడేసరికి నాకు అబ్బా గొంతు కొంచెం ఆ బేస్ వాయిస్ తో ఎట్టంటే మాట్లాడింది. చూడాలి ఆమె కొంచెం నిన్న ఎపిసోడ్ నెగిటివ్ అయింది. రాబోయే రోజుల్లో ఆమె ఎలా ఆ నెగిటివ్ ని పాజిటివ్ థింగ్ గా మార్చుకుంటుందో చూడాలి కదా. సో నెక్స్ట్ ఈ వీక్ ఎవరు బయటకు వెళ్ళిపోతారని మీకు ఎవరైనా అనిపిస్తుంది? ఎవరైనా ఈ హరీష్ గారిని బిగ్ బాస్ కని కాపాడితే వెనకాల సపోర్ట్ చేస్తే ఆశా శని గారు అదే ఫ్లోరిడా శని గారు వెళ్ళిపోతారని అనిపిస్తుంది. ఆమె డల్ ఉందా? కొంచెం ఇప్పుడు ఉన్న వాళ్ళలో ముగ్గురు డల్ ఉన్నారు భయ్య. అంటే కంటెంట్ పరంగా గానీ కెమెరా పరంగా గానీ మనం చూసే విధంగా అంత కనపడబోయిన వాళ్ళలో ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరంటే 2 కళ్యాణ్‌లు. అంత ఎక్కువ కనబడడం లేదు. డెమో కళ్యాణ్ అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు అండ్ మన ఆశా శైని. కొంచెం వీళ్ళు ముగ్గురు ఎక్కడో బ్యాక్ గానే ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా గట్టిగా మాట్లాడుతున్నారు. నిన్న ఈవెన్ బ్యాక్ ఉన్న సుమన్ శెట్టి గారు కూడా మన సంజన నామినేషన్ లో ముందుకు వచ్చారు. ఆయన కామెడీ టైమింగ్ చూపించారు కాబట్టి ఆయన కూడా బ్యాక్ అయ్యారు. మిగతా వీళ్ళ ముగ్గురే కొంచెం ఉన్న వాళ్ళలో డల్ ఉన్నారని అనిపిస్తుంది. సో దమ్ము శ్రీజ గురించి దమ్ము శ్రీజ కూడా ఆ పిల్లలో దమ్ము ఉంది అనేది శ్రీముఖి గారిని ఇచ్చి పడేసినప్పుడే ప్రూవ్ అయింది. థర్డ్ లో నిన్ను చూసినప్పుడు బంద్ చేయాలి టీవీలో అన్నాను. నిజంగానే అమ్మాయి అంత ఓవర్ చేయకుండా తన జోలికి ఎవరు వచ్చారో తన పాయింట్ పరంగా ఖచ్చితంగా చెబుతుంది. చూడాలి ఆ అమ్మాయి కూడా టాప్ 5 ఉండే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో కామనర్స్ లాస్ట్ లో మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తాడు తెలియదు. కామనర్స్ ని వీళ్ళని సేమ్ చేసేస్తాడా లేకపోతే వీళ్ళ గేమ్ పెట్టాడా అనేది మైండ్ గేమ్ పరంగా ఎవరు ఎదుగుతారని చూడాలి.